2015 జనవరి 23న విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం పటాస్. నందమూరి కళ్యాణరామ్ కథానాయకుడిగా నటించడమే కాకుండా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై స్వయంగా నిర్మించిన ఈ సినిమాతోనే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకుడిగా తొలి అడుగు వేశారు. 2015లో తొలి బ్లాక్ బస్టర్గా రికార్డులకు ఎక్కిన పటాస్ అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ఎక్కడెక్కడ అర్ధ శతదినోత్సవాలు మరియు శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 50 రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే కర్నూల్ అప్సరా, నంద్యాల్ అభిరామ్, ఆదోని మినీ ద్వారకా, ఎమ్మెగనూర్ లక్ష్మణ్, మార్కాపూర్ విజయ్, అనంతపూర్ సుధా, కదిరి సాగర్, తిరుపతి సివిఎస్, మదనపల్లి సాయి చిత్ర, ప్రొద్దుటూరు బీవీఎస్, హైదరాబాద్ తారక రామ, ఆర్సీపురం శ్రీదేవి, ఖమ్మం వినోద, మహబూబ్నగర్ బాలాజీ, వరంగల్ వెంకట్రామ, రాజమండ్రి రంభా కాంప్లెక్స్, కాకినాడ చాణుక్య కాంప్లెక్స్, మండపేట సత్యశ్రీ కాంప్లెక్స్, విజయవాడ జయరాం, గుడివాడ భాస్కర్ 35mm, మచిలీపట్నం వినాయక, ఏలూరు మినీ సత్యనారాయణ, తణుకు ప్రత్యూష, పాలకొల్లు శ్రీనివాస డిజిటల్, నెల్లూరు సిరి మల్టీప్లెక్స్, గుంటూరు కీర్తన, ఒంగోలు గోరంట్ల కాంప్లెక్స్, తెనాలి వీనస్, చిలకలూరుపేట వెంకటేశ్వర, సత్తెనపల్లి శ్రీనివాస, వినుకొండ అరుణ, వైజాగ్ విమాక్స్ కాంప్లెక్స్, గాజువాక లక్ష్మి, విజయనగరం లీలామహల్ మరియు శ్రీకాకుళం మారుతి. ఇక 100 రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే డైరెక్ట్ సెంటర్ చిలకలూరుపేట శ్రీ వెంకటేశ్వర పిక్చర్ ప్యాలెస్. డియర్ వ్యూవర్స్, అప్పట్లో పటాస్ సినిమాని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.